నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భాజపా మోదీ లఘు చిత్రం. గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నైన్త్ క్లాస్ విద్యార్థులను ఐరన్ స్కేల్ తో చితకబాదిన ప్రిన్సిపల్. అనకాపల్లి ఓటీపీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన దస్తావేజు లేఖర్లు. ప్రధాని నరేంద్ర మోదీ బాల్యంపై ఒక కార్యకర్త తీసిన లఘు చిత్రం చలో జితే హై మోదీ బాల్యం బయోగ్రఫీని గాజువాకలోని సిఎంఆర్ ఐనాక్స్ లో భాజపా నేతలు కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా థియేటర్లలో లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ బాల్యం ఏ విధంగా ఉండేదో తెలియపరిచే విధంగా 20 నిమిషాల చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన మోదీ బాల్యంలో ఎలా ఉండేవారు కళ్లకు కట్టినట్టు చూపించాలని మోదీ అందరికీ ఆదర్శనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, సిరసపల్లి నూకరాజు, పొలిమేర శ్రీనివాస్, దాడి రమేష్, సోంబాబు, గుంటూరు శంకర్రావు, యువశ్రీ, కట్ట పద్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. చూశాక ఆయన ఎంత కష్టాలతో బాల్యంలో కష్టపడ్డారో తెలిసింది. అంటరానితనం లేదంటే తినడానికి కూడా ఎంత కష్టపడ్డారు, స్కూల్లో చదవాలని యాతన ఉన్నా చదవలేకపోవడానికి అవన్నీ చూశాక ఈరోజు ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నారు అంటే చాలా గర్వకారణం. అంటే ఎవరైనా సరే సామాన్య మానవుడు అనుకుంటే సాధించేది ఉంటుంది తప్పకుండా అని ఇదొక నిదర్శనం, ఇదొక మార్గదర్శనం అని తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు మొన్న 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ మహాత్మా గాంధీజీ పుట్టినరోజు వరకు సేవా పక్షోత్సవాల్లో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు చలో జీతే హై అనే లఘు చిత్రం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బయోపిక్ 20 నిమిషాల పాటు ఉంటుంది. ఆయన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు దేశం కోసం ఏం చేశారన్నది ఆ సినిమాలో ఉంటుంది. ఈ యొక్క సినిమా మా గాజువాక సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్లో ఉచితంగా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా హాల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఆయన జన్మించారు. ప్రపంచంలోనే మన భారతదేశానికి పేరు ప్రఖ్యాతి వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఆర్థికంగా కూడా మన భారతదేశాన్ని నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లాలని వికసిత్ భారత్గా లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ క్షేత్రాల నాయకులు అందరూ 145 కోట్ల మంది భారతీయులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అభిమానులుగా ఉన్నారు. మరి ఆయన అభిమానులందరూ కూడా ఈ యొక్క లఘు చిత్రం బయోపిక్ చూసి అందరూ కూడా సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. చిన్నపాటి ఇబ్బంది తలెత్తినా సమీప వైద్యులను సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. స్వస్థ నారీ అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బద్రీ నారాయణ, డాక్టర్ లక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ జి రాము, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. భాగంగా మన పిహెచ్సి గాజువాక పరిధిలో స్వస్థ నారీ స్వశక్తి ప్రోగ్రాం జరుగుతుంది. SSPNA ప్రోగ్రాం జరుగుతుంది. దీంట్లో స్త్రీ తాలూకు ఇంపార్టెన్స్ గుర్తిస్తూ గవర్నమెంట్ వారు ఇంటికి స్త్రీ ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందన్న ఒక సదుద్దేశంతో ముఖ్యంగా ఆడవాళ్ళని, మ్యారీడ్ ఉమెన్ని, గర్భిణీలని, బాలింతలని, కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్ని, చిన్న ఏజ్ గ్రూప్ 0 to 5 years ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి టీకాలని ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ సన్నద్ధంగా చేస్తూ SNPNA క్యాంప్ అనేది మన గాజువాక మండలంలో ఇవాళ ఇక్కడ జరుగుతుంది. జిల్లా వారీగా వివిధ రోజుల్లో క్యాంపులను నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఫీమేల్ హెల్త్ అనేది ముఖ్య ఉద్దేశం. మనకి ఇందులో
అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆయిల్ సర్వీసెస్, నెక్స్ట్ టీబీ స్క్రీనింగ్, సికిల్ సెల్ టెస్టింగ్, ల్యాబొరేటరీ టెస్టింగ్, నెక్స్ట్ ఎనీమియా టెస్టింగ్స్. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనీమియా ఉండడం, ఐరన్ లోపం వల్ల గర్భిణీలకు కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టడం, అవసరమైన వరకు ఐరన్ సుక్రోజ్ పెట్టడం, టాబ్లెట్లు ఐఎఫ్ఐ టాబ్లెట్స్ అందించడం. నెక్స్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇవాళ మన దగ్గరికి గైనకాలజీ డాక్టర్ గారు వచ్చారు, పీడియాట్రిషియన్ వచ్చారు, జనరల్ మెడిసిన్ కూడా వచ్చారు. గైనకాలజీలో మనకి NCD 4.0లో స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ మనకి నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాన్సర్స్ కి సంబంధించిన ఫీమేల్స్ ఎవరైనా సరే వచ్చి గైనకాలజీకి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ గా టెఫరల్ యూనిట్ కి ప్రభుత్వం నుండి PHC తరఫున వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే బాధ్యత ప్రతి ఒక్క PHC మెడికల్ ఆఫీసర్కే ఉంది. కావున ప్రజలందరూ కూడా ఈ క్యాంప్స్ ని ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారో ఈ క్యాంప్స్ అన్నింటినీ సద్వినియోగపరుచుకుంటూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ప్రతి ఒక్కరు సహకరిస్తారని పిలిపిస్తున్నాం. ఇట్లు వైద్యాధికారి గలావెల్లి. అనకాపల్లి పట్టణంలో గాంధీనగరం ఏరియాలో సాయి శక్తి విద్యా సంస్థల స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బొబ్బిలి పవన్ కృష్ణ చైతన్య, ఆకాశపు షణ్ముఖ సాయిరాజు ఇద్దరిని స్కూల్ ప్రిన్సిపల్ అన్నం రాజశేఖర్ వివేశరహితంగా ఇద్దరు స్టూడెంట్స్ పై ఐరన్ స్కేల్ తో చితకబాదాడు. ఈ వదంతం సోషల్ మీడియాలో రావడంతో అనకాపల్లి విద్యాశాఖ అధికారి అప్పలనాయుడు విచారణలో భాగంగా స్కూల్ కు వెళ్లి స్కూల్లో జరిగే ఊదాంతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టూడెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో 2 సార్లు ప్రిన్సిపల్ కొట్టడం జరిగింది. పవన్ కృష్ణ చైతన్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ విషయం ప్రిన్సిపల్ కి ఎన్నిసార్లు వివరించినా విద్యార్థి కృష్ణ చైతన్యపై ప్రిన్సిపల్ దుర్మార్గపు చర్య మానుకోలేదు అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాత్రూమ్ దగ్గర విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదంపై ఆగ్రహించిన ప్రిన్సిపల్ విచక్షణ కోల్పోయి కృష్ణ చైతన్య, షణ్ముఖ రాజుపై ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా ఐరన్ స్కేల్ తో చితకబాదాడు. విషయం బయటకు రావడంతో ప్రిన్సిపల్ పరారీలో ఉన్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు బైఠాయించారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సార్ అది మీ విచక్షణగా వదిలేస్తున్నాండి. ఆ పిల్లడు దెబ్బలు చూశారు. నేనైతే గబుక్కున్నా అంటే ఒక టీచర్ని తిట్టాలంటే నేను చాలా బాధపడతానండి. నేను టీచర్ని తిట్టాలంటే చెప్పాం. మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉందని సార్కి కూడా తెలుసండి. సార్ కూడా తెలుసు. ఫిట్స్ ఉంది, వాడు వణుకుతాడు కొంచెం, వాడికి కొంచెం సెన్స్ తక్కువ. స్ట్రెస్ ఇవ్వకూడదు పిల్లోడికి, మెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు. 1.5 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా 20 నుంచి 30 మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురయ్యి స్కూల్ మారడం, లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఓ గారికి, ఇప్పుడున్న డిఓ గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరుచున్నాను. మీరు ఇక్కడే గత 4 నెలల క్రితం ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఇక్కడే గత 4 నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ని కొట్టిన సందర్భంలో డిఓ గారు కంప్లైంట్ చేస్తూ, అలాగే ఏపీ SCPCR కమిషన్ మెంబర్కి కూడా ఫోన్ చేయగా అక్కడున్న తక్షణం అయితే చర్యలు తీసుకున్నారు. కానీ దెబ్బలు తగిలిన పిల్లల్ని స్కూల్ మాత్రం మాడిపించే పరిస్థితి తీసుకొచ్చాం మనం. అంటే పిల్లల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే నిర్బంధ విద్యను అందించాలి, పిల్లలు జాయ్ఫుల్ గా చదువుకోవాలని ప్రభుత్వాలు చెప్తుంటే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విపరీతమైన ఫీజులు మనం కట్టి దండన కేంద్రాలుగా పంపించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ రోజు ఈ స్కూల్ లోపలికి సార్ ఇప్పుడు డిఓ గారి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టిన పేరెంట్ టీచర్స్ మీట్స్ ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిపినట్టు దాఖలాలు లేవు. ఏ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్స్ లేవు. ఏ పేరెంట్స్ కూడా లేదా క్యారేజ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా గేట్ దాటి లోపలైనా. ఇప్పుడు డిఓ గారు వచ్చేటప్పుడే డిఓ గారిని కూడా గేట్ దాటడానికి 5 నిమిషాలు సేపు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రైవేట్ స్కూల్ కాంపౌండ్ దాటాలని అంటే మనం ఏ మేరకు ప్రెజర్ చేస్తేనే కానీ లోపలికి వచ్చే పరిస్థితి. ఈ లోపల జరిగే సిచ్యువేషన్స్ ఏవి కూడా మనకు అర్థమయ్యే దుస్థితి. స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారం అండి. అంటే ఈ సాయి శక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది.
ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యరహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించిన ఈ స్కూల్కి సంబంధించిన ఏవైతే మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఇది ఈ స్కూల్ అనే కాదండి, ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం, చిన్నపిల్లల్ని కూడా కార్పొరేట్ పనిష్మెంట్. అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీ చెప్తుంది. దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ స్కూల్స్లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు. ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు పైనుంచి కూడా గౌరవ మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, మా కమిషనర్ వర్యులు కానీ, మా సెక్రటరీ గారు కానీ ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా క్షమించట్లేదు. కాబట్టి ఇంకోసారి ఏదైనా స్కూలు ఇలా పిల్లల మీద బాధ్యతారహితంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇందులో ఎటువంటి వెసులుబాటు ఉండదు. అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మరి జిల్లా విద్యాశాఖ ఆదేశిస్తున్నాను. సార్, ఈ సాయిశక్తి స్కూల్ మీద గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. దాని మీద విచారణ చేపడతారా? ఇప్పుడు అన్ని విధాలుగా విచారణ చేపడతామండి. మన గతంలో ఏం జరిగింది అనేది నా వరకు అయితే ఇప్పటి వరకు ఏమీ దానికి సంబంధించిన నోటీసులు రాలేదు. ఇప్పుడు ఈ విషయం కూడా ఎవరి ద్వారా రాలేదు, నేను సోషల్ మీడియాలో తెలుసుకొని రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చాం కాబట్టి గతంలో ఏమైనా జరిగింది అది ఆ విషయాల మీద కూడా మేము పూర్తిగా విచారణ చేసి ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు చేసిన విచారణలో మీరు ముఖ్యంగా అంటే నేను వచ్చి ఎంతసేపు కాలేదు కాబట్టి ముఖ్యంగా నేను పిల్లవాడిని ఎందుకు కొట్టడం జరిగింది, అసలు నిజంగానే కొట్టారా, స్కూల్లోనే కొట్టారా అనే విషయాల మీద విచారణ జరిగింది. ఆ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు టీచర్స్తో కూడా మాట్లాడుతున్నాను. ఆ టీచర్స్తో కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో మరి ఆయన లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత నేను ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఫోన్ ప్రయత్నం చేస్తున్నామండి, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయినా కూడా మేము పిలిపించడం జరుగుతుందండి. ఆయన స్విచ్ ఆపినంత మాత్రాన మనం ఊరు విడిచి వెళ్ళిపోలేరు కదా, ఖచ్చితంగానే ఆయన పిలిపించడం జరుగుతుందండి. అంటే ఇది పూర్తిగా నిర్ధారణ అయింది కదా, పూర్తిగా వాళ్ళు పుట్టినట్టు కన్ఫామ్ గా నిర్ధారణ అయింది. ఎటువంటి యాక్షన్ అది పూర్తిగా నిర్ధారణ అయిందంటే పిల్లవాడు కొట్టాడని చెప్తున్నారు, పేరెంట్స్ కూడా కొట్టారని చెప్తున్నారు. ఇంకా ఒకసారి ఆయన దగ్గర ఏం చెప్తారో చూసి దాని మీద మేము ఎలాంటి దానికి ఏ విధమైన చర్యలు అయితే ఉంటాయో మన డిపార్ట్మెంట్ పరంగా అటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడమండి. అంటే ఇప్పుడు అదే క్లాస్ టీచర్ మార్నింగ్ కొడితే వాళ్ళ పేరెంట్స్ సాయంత్రం ఇలా సార్ కొట్టారని చెప్పారని కూడా పేరెంట్స్ అయితే చెప్తున్నారు. ఇంకా మీరు సార్ని అడిగే నిర్ధారిద్దాం లేదా అంటే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు కొట్టారని నిర్ధారిస్తున్నారు, కానీ కొట్టింది ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. ఒకసారి మనం ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడాం. ప్రిన్సిపాల్ అసలు ఏం చెప్తారని తెలుసుకోవాలి. కొట్టేయడం అనేది వీళ్ళు పేరెంట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వరకు తెలుస్తుంది, కానీ మనం కొట్టినటువంటి వ్యక్తిని కూడా ఒక్కసారి అడిగి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని అడగాలి అసలు ఏంటి ఆయన ఎందుకు కొట్టాడు, అసలు కొట్టడానికి కారణాలు ఏంటి, ఒకళ్ళు కొడితే అంత దారుణంగా ఎందుకు కొట్టడం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన ఒకసారి పిలిపించి ఇప్పుడు మాట్లాడడం కూడా జరుగుతుంది. యాక్షన్ అయితే మాత్రం ఉంటుందండి. థ్యాంక్ యూ. స్కూల్ కొనవలసిన నిబంధనలు అన్నీ ఉన్నాయండి. అంటే వీళ్ళకి స్కూల్ పర్మిషన్ ప్రకారం స్కూల్ పర్మిషన్ గతంలోనే ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రెన్యువల్ కూడా వాళ్ళకి ఇంకా సమయం ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి పరిశీలన చేస్తాం. అసలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన ఓటీపీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఓటీపీ సిస్టమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సబ్బవరం మండలం
2 దస్తావేజు లేఖర్లు అనకాపల్లి జిల్లా సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయం శనివారం వారు పెన్ డౌన్ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం జాయింట్ సెక్రటరీ శేఖర్ మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ మాట్లాడుతూ ఖాతాదారులు అనగా అమ్మిన వారు అలాగే కొనుక్కున్న వారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బంది కలిగినటువంటి వాతావరణం ఎదురవుతుంది కారణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి ఓటీపీలో చెప్పవద్దని మేము కూడా అడగమని అంటున్నప్పుడు రిజిస్ట్రేషన్ వారికి ఇది వర్తించదా అని ప్రశ్నించారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలా మందికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభ జ్యోతుల సీతారామమూర్తి, జూరెడ్డి శ్రీరామ్మూర్తి, శేఖర్, మంత్రి శ్రీనివాస్ పట్నాయక్, దంతలూరు సురేష్ వర్మ, రామచంద్రరావు, గొప్ప శేఖర్, బి సత్యనారాయణ, బి శ్రీరామ్మూర్తి, పాలవెల్లి, పల్ల రమణ తదితరులున్నారు. గవర్నమెంట్ ప్రజల దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కొన్ని మార్పులు చేర్పులు చేసేటప్పుడు దస్తావేజ్ లేఖలను ఉద్దేశించి వాళ్ళ కొన్ని అనుభవం మంది ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అడిగితే బాగుంటుందని మా అభిప్రాయం. తర్వాత చలానాలు రిఫండ్ ఉండి పూర్వం స్టేట్ బ్యాంకు నుంచి వాళ్ళు రెమిటెన్స్ సర్టిఫికేట్ ఇస్తే చలానాలు రిఫండ్ ఇచ్చేవారు. ఇప్పుడు అది తీసేశారు, పూర్తిగా తీసేసి గవర్నమెంట్ దృష్టిలోనే అలాగే ఓన్లీ కట్టడమే, రిటర్న్ అన్నది రావటం లేదు. ఏమైనా అడిగితే గవర్నమెంట్ లో ఖజానాల్లో నిల్లు, అందువల్ల డబ్బులు రావటం లేదు. ఇటువంటి కొద్దిగా గవర్నమెంట్ మీ ద్వారా మీరు విన్నవించుకుంటామని మేము అందరూ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇది వల్ల అదేంటంటే మనం ఇది బ్యాంకుల ద్వారా మనం కట్టుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు మనం దాన్ని మన ఆడిట్ వాళ్ళ దగ్గర నుంచి రిట్రైజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయారు. కాబట్టి మేము వ్యతిరేకంగా పనిచేయట్లేదు, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తూ ప్రభుత్వాన్ని ఆలోచించాల్సింది ఏంటంటే ఇది నెల్లూరులో మొన్న 15వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నది. మరి వాళ్ళకి సంఘీభావంగా రాష్ట్ర సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేము కూడా ఈ రోజు నిన్న ఈ పెన్ డౌన్ కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ కొత్త విధానాన్ని తొలగించి అందరికీ క్రయ విక్రయదారులకి అలాగే అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రభుత్వానికి అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకి విన్నవించుకుంటున్నాం. శాఖ మంత్రి శ్రీనివాసరావు ఇక్కడ సబ్బవరం దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం తరపు నుండి జాయింట్ సెక్రటరీగా అనకాపల్లి జిల్లా నుంచి పనిచేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు శనివారం పెన్ డౌన్ కార్యక్రమం అనేటువంటిది కొనసాగుతూ జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశపెట్టిన పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ విధానంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటిది ఓటీపీ సిస్టమ్. ఈ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అనేటువంటిది కక్షిదారులు అనగా అమ్మినవారు అలాగే కొనుక్కున్నవారు కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. ఇది రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే బ్యాంకర్స్ కూడా ఎవరికి కూడా ఓటీపీలో మేము అడగం, మీరు ఓటీపీలు చెప్పొద్దు అనేసి అని చెప్పేసి ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఓటీపీ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల వరకు చాలా మందికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్స్ లింక్ అవ్వకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే మేము దస్తావేజులు తయారు చేయడానికి ఇదివరలో దస్తావేజు లేఖర్ల ద్వారా డాక్యుమెంట్లు తయారయ్యి లోపల రిజిస్టర్ ఆఫీసులకు పంపిస్తే 1.0లో లోపల పీడీఈ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీని రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ పీడీఈ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని లోపల తొలగించడం వలన ఈ పీడీఈ విధానం అనేటువంటిది పబ్లిక్ డేటా ఎంట్రీ అనేటువంటి విధానం కూడా ఇక్కడ దస్తావేజులుగా మేము పనిచేసుకున్నటువంటి మేమే చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క జనరల్ పవర్ డాక్యుమెంట్ కానీ ఒక్కొక్క సేల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్స్ 20 మంది 30 మంది ఉండేటప్పుడు వాళ్ళందరూ ఓటీపీలు అడగడం వల్ల
20 మంది కొట్టిన తర్వాత 21వ నెంబర్ కొట్టేటప్పుడు అది సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ చూపిస్తే మళ్ళీ ఈ 21 మందివి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ కొట్టవలసిన పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందే కాకుండా ఇదివరలో రిజిస్టర్ ఆఫీస్ లో ఎడిట్ అనేటువంటిది ఎడిట్ ఆప్షన్ ఉండేటువంటిది. ఏదో కంగారులో ఏదైనా మనం డాక్యుమెంట్ తయారు చేసి పెట్టిన తర్వాత చిన్న ఏమైనా కరప్షన్స్ ఉంటే మనం లోపల చేసుకున్నటువంటి వాళ్ళమే. ఆ కరప్షన్స్ కూడా వాళ్ళు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు తొలగించడం వలన అది తప్పుడుగానే రిజిస్ట్రేషన్ అవుతుంది. దానివల్ల అలాగ అవ్వడం వల్ల రేపొద్దున్న ఈ క్రయ విక్రయదారులు బ్యాంక్స్ కి లోన్స్ కి అది వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే చలనా కూడా మనకి స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ బుక్ చేయాలంటే మినిమం 600 లేక 700 పెట్టి మనం ముందు స్లాట్ బుక్ చేయాలి. వైజాగ్ ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 12వ తేదీన వైజాగ్ హాఫ్ మారథాన్ 4వ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రేస్ డైరెక్టర్ డాక్టర్ కె కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు మారథాన్ సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ గీతం కాలేజ్ నుంచి ఈ మారథాన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ పోటీలో 4 రకాలు ఉన్నాయని, 21K, 10K, 5K, 3K పేరిట ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తం నగదు బహుమతి 3 లక్షలుగా నిర్వాహకులు నిర్ణయించారు. ఈ పోటీలో ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను www.vtra.run ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ స్పాన్సర్ గా ఐడిబిఐ బ్యాంక్ డెకతలాన్ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యోగేష్, రవి, శ్రీరామ్, యశ్వంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, సెక్రటరీ విశాఖ ట్రయల్ రన్నింగ్ అసోసియేషన్. మేము అక్టోబర్ 11న గీతం యూనివర్సిటీలోని వైజాగ్ కేటగిరీస్ వాళ్ళకు కూడా అందరు విజేతలకు కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. టోటల్ క్యాష్ ప్రైజ్ 3 లక్షలుగా ఉంది. అలాగే పార్టిసిపెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు www.vtra.run కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోగలరు. ఈ నెలాఖరు వరకు లాస్ట్ డేట్. అలాగే మేము అన్ని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరి దగ్గర నుంచి పర్మిషన్స్, అట్ ద సేమ్ టైం అంబులెన్సెస్ 3 అంబులెన్సెస్ ఆర్కే హాస్పిటల్ వాళ్ళు, అలాగే వాళ్ళ మెడికల్ టీం కూడా వస్తుంది. సో అలాగే ప్రతి 2 కిలోమీటర్లకి వాటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఉంది. ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా సిపిఆర్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వచ్చిన వారు కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అది హ్యాండిల్ చేయడానికి మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అలాగే ఫిజియో టీమ్ ఫ్రమ్ గీతం అండ్ 2 ఫిజియో డాక్టర్స్ కూడా వస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. అలా ఇంకా మా రూట్ అయితే ఏదైందో అన్ని రేసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ గీతం. అవన్నీ కూడా అక్కడ 21K పొద్దున్న 5ంటికి స్టార్ట్ అవుతుంది. సో గీతం యూనివర్సిటీ నుంచి పార్క్ హోటల్ దాకా వచ్చి మళ్ళీ పార్క్ హోటల్ నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ గీతం కాలేజ్కి వస్తారు. 10 కిలోమీటర్స్ అయితే మీకు గీతం యూనివర్సిటీ నుంచి జూ దాకా వచ్చి జూ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ గీతం కాలేజ్కి వస్తారు. అలాగే 5 కిలోమీటర్స్ రాడిసన్ బ్లూ హోటల్ దాకా వచ్చి మళ్ళీ గీతం యూనివర్సిటీకి వెళ్తారు. 3 కిలోమీటర్స్ అక్కడ సౌత్ హిల్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ గీతం యూనివర్సిటీకి వస్తారు. థ్యాంక్ యూ. చెప్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే సహకార సంఘం పటిష్టంగా ఉండాలని అన్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ దుర్గమాంబ కోఆపరేటివ్ బ్యాంక్ ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ అప్కాబ్ నుంచి కావలసిన నిధులు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని, దాని ద్వారా రైతులకు సేవలు అందించాలని ప్రభుత్వ ధ్యేయమన్నారు. క్రాఫ్ట్ రుణాలు 5 లక్షలు పెంచాలని, 10 లక్షల రుణ పరిమితిని పెంచాలని పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ గండి దేముడు బాబు, మండల 2 పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు, నాయకులు
బర్నికన బాబురావు, డైరెక్టర్లు బొబ్బిరి కన్నారావు, పల్లా తాతారావు, ఏఎంసీ డైరెక్టర్లు రామకృష్ణంరాజు, రెడ్డి రామునాయుడు, కోట్టన అప్పారావు, జనసేన నాయకులు గండి దుర్గాప్రసాద్, వెన్నెల నరేష్, బోండా సత్యారావు, కొరడ శ్రీనివాసరావు, కరణం రామునాయుడు, బ్యాంక్ కార్యనిర్వహణ కార్యదర్శి గొంప రమణతో పాటు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. సీఓ గారు అది వెళ్ళిపోయారా? 39,15,000 ఇచ్చామండి. తర్వాత జేఎల్జీ లోన్స్ 7 గ్రూపుల కింద 25,50,000 ఇచ్చామండి. అలాగే గోల్డ్ లోన్ అండి అత్యధికంగా 39 మందికి 49,43,000 ఇచ్చామండి. ఈ నెల 2 రోజుల్లో దాదాపు 1,18,28,000 ఇవాళ మన సొసైటీ నుంచి రైతులకి గోల్డ్ లోన్ రూపాయలు కానీ, అలాగే జీఎల్జీ డ్వాక్రా లోన్ రూపాయలు కానీ, అలాగే వ్యవసాయ రుణాలు కానీ మరి ఈ 4 రోజుల్లో 1,18,28,000 జరిగిందండి. ఇది మన సొసైటీ సహకారం అవుతుంది. దాంతో ఇప్పుడు గొర్రెలు పెంచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేకలు పెంచుతారు, లేదా పౌల్ట్రీ పెంచడానికి, లేదంటే డైరీలు పెట్టడానికి. అత్యధికంగా ఈ మధ్యన వచ్చిన డ్రోన్, ఆ డ్రోన్ పథకాలు లాంటివి వీటన్నిటి నాబార్డు నుంచి DCCB PSలు కూడా ఇస్తాయి. DCCB ఇస్తుంది. దానికి లైక్ డ్రోన్ కానీ అయితే 80% సబ్సిడీ. మిగతా నేను చెప్పినన్నిటికీ 20 నుంచి 30%. అంటే 20 లక్షలు ఖర్చు పెట్టగలిగే ఒక డైరీ కానీ పెడితే, లేదా పౌల్ట్రీ పెడితే 8 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తున్నాం. 8 లక్షల సబ్సిడీ అంటే ఒక చిన్న పారిశ్రామికవేత్తగా తయారు కావచ్చు. బాబురావు గారు బాగా తెలుసు అలాంటి. అయితే డైరీలు కూడా ఒక 20 లక్షలు మీరు పెట్టుకున్నట్టయితే, లోన్ పెట్టుకున్నట్టయితే, మీకు వ్యవసాయం ఏదో చిన్న మీ భూమి దీంట్లో పెట్టుకున్నప్పుడు దాని మీద క్రాప్ రుణాలు పొందండి, ఈ రుణం పొందండి. ఇది కూడా అదనంగా ఇవ్వడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిద్ధంగా ఉంది. మాకు జతగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా వాటి ఆర్థిక శక్తిని బట్టి వారు కూడా ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తాయని చెప్పి మనం చేస్తాం. 13%కి గోల్డ్ లోన్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాయి. మా సొసైటీ ఇక్కడ నాకు తెలిసి 9% లేదంటే 10% అంతకుమించి ఉండదు. త్వరలో వాటిని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఈ సహకార సంఘం పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం కాకుండా కేవలం ఓటు గురించి అని చాలామంది మెంబర్లు అనేక సొసైటీలు జాయిన్ అయిపోయారు. 4,56,000 మంది ఈ విశాఖ ఉమ్మడి జిల్లాలో సభ్యులుగా ఉన్నారు రైతులు. అందులో చాలామంది ఓటు గురించో లేకపోతే ఆ నామకావస్థ జాయిన్ అయిన వాళ్ళే. దాంతో ఏం చేశారంటే గత ప్రభుత్వ పాలనలో సొసైటీల ద్వారా ఎవరు తీసుకున్నారో మాకు తెలుసు, లిస్టులు వచ్చినాయి, కంప్యూటర్ చేశాం కాబట్టి. 53 కోట్ల రూపాయలు ఈరోజు కూడా ఎక్కడున్నాయో తెలియదు. 53 కోట్ల రూపాయలు అవి బినామా పేర్లతో సోహా చేశారు. వాటిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కంప్యూటర్స్ అయింది. అందుకని మా సొసైటీ CEOలకి డైరెక్షన్ ఇచ్చాం. ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు తీసుకున్నారు, వాళ్ళు దగ్గర మీరు తీసుకున్న యాక్షన్ ఏంటనే దానికి చూస్తూ ఉన్నాం. త్వరలో అవన్నీ బయటపెడతాం. OTS స్కీమ్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఎప్పటి నుంచో సహకార వ్యవస్థలో PSల ద్వారా అప్పులు తీసుకుని కొంతమంది సన్నకారు చిన్నకారు పేద రైతులు వాళ్ళు ఇబ్బందులు పడి సరిగ్గా కట్టలేకపోతే వాటికి సులభమైన మార్గం ఏదో చెప్పకపోతే అవి అక్యూములేట్ అయిపోయి కోట్ల రూపాయలు అయిపోతున్నాయి. వాటిని తగ్గించాలనే ఆలోచన ఉంది. అందుకు OTS స్కీమ్ ఒకటి తీసుకొస్తున్నాం సహకార వ్యవస్థలో. దానికి ఈ రాష్ట్రంలో నేనే చైర్మన్. దానికి త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం. విధి విధానాలు చూసుకొని, అంటే రద్దు చేసినటువంటిది ఏదైనా OTS స్కీమ్లో 1 టైం సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కట్టాల్సిన డబ్బులు ఎవరు కట్టాలి? ప్రభుత్వం లేదా DCCBయా లేకపోతే వ్యవసాయం ప్రైమరీ సొసైటీసా అనేటువంటి దగ్గర నడుస్తూ ఉంది. ఇది ఒక మార్గదర్శకాలు, సులువైన మార్గదర్శకం త్వరలో తీసుకొచ్చి OTS స్కీమ్ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులు గండి దేవుడి బాబు గారు, ఇతర డైరెక్టర్స్ బాబురావు గారు, ముచ్చలనాయుడు గారు, సత్యారావు గారు, నాయుడు గారు, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా తొలి ఏడాది గడిచింది. రెండో ఏడాది కూడా దానికి మించి ఇంకా పారదర్శకంగా ఉండాలనుకున్నది
ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. అయితే గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు లక్ష్యం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే సహకార వ్యవస్థ పటిష్టంగా పడాలి, సహకార సంఘాలు పటిష్టంగా తయారవ్వాలి, సహకార బ్యాంకులు కూడా మెరుగైనటువంటి సేవలు రైతులకు అందించగలగాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు మెయిన్ ఎజెండా. అందుకు పూర్తి స్థాయిలో నాబార్డ్ నుంచి ఆప్కాబ్ నుంచి కావలసిన నిధులు తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా రైతులకి సేవలు అందించాలని. ఇంటి సేవలు ఇప్పటికే అందుతున్నాయి, కానీ అదే సేవలు కాకుండా లైక్ ఖరీఫ్ సీజన్ ఉంది, మొన్న గడిచింది. దాదాపు ప్రభుత్వంలో అంచనాకి తగ్గట్టుగా దాదాపు 90% ఎరువులు పంపిణీ చేశాం. సొసైటీల ద్వారా చేయాలి. కొన్ని ప్రాథమిక రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాల ద్వారా చేశాం, కొన్ని పిఎస్సీల ద్వారా చేశాం, కొన్ని ఇంకా చేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ఈ నెలాఖరికి ఆఖరు అయిపోయినా ఇప్పటికే మేము 90% కంప్లీట్ చేశాం. అక్కడక్కడ కొంతమంది రైతులకు అందట్లేదని ఈ వైసీపీ పార్టీ మనుషులు కానీ వారి పార్టీ నాయకులు కానీ ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా రైతులు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 2, రైతుకి విరివిగా రుణం అందాలి, రైతుని జీవన ప్రమాణం మెరుగుపడాలి. మరి ఏకర్ ఇప్పటికే 3 లక్షల రూపాయలు క్రాప్ రుణాలు ఇచ్చినా దాన్ని 5 లక్షలు పెంచాలని, దానిపైనే ఇతర అవసరాలకు రైతుని వేరే ఇబ్బందులు పడకుండా చూడటానికి రైతుకి దాదాపు 1 ఎకరానికి 10 లక్షల వరకు ఆర్థిక సదుపాయం వెసులుబాటు కల్పించాలనేటువంటిది మా జిల్లా సహకార బ్యాంకు తాలూకా ఉద్దేశం. త్వరలో అది అమల్లోకి వస్తుంది. రైతు తాలూకు సంక్షేమం కూడా చూడాలని ఉంది. రైతు సంక్షేమానికి వాళ్ళు ఏదైనా అనుకోని పరిస్థితులు సరిపోతే వారికి పూర్తిగా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆ కుటుంబానికి సహాయకారంగా ఉండాలని వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పిఎస్సీల ద్వారా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, కానీ రేపు రబీ సీజన్లో వివిధ గొడవలు ఇస్తాం లేని దగ్గర, లేదా రైతు సేవా కేంద్రాలు కేటాయిస్తాం. రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ పిఎస్సీల ద్వారా గొడవలు నిర్మించడం ద్వారా కానీ రేపు రబీ నాటికి తయారుగా ఉండాలని, రబీ సీజన్లో దాదాపు 340 కోట్ల రూపాయలు ఎయిదర్ పిఎస్సీలు ఇస్తాయా బ్యాంక్ ఇస్తుందని కాకుండా ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చాం 340 నుంచి 372 కోట్ల రూపాయలు ఇవ్వాలని. రైతు పూర్తిగా ఏ పంట వేసినా గత ప్రభుత్వంలో ఫలానం పంట ఇస్తేనే డబ్బులు ఇస్తాం, ఆర్థిక స్వావలంబన ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో రైతుకి ఏది గిట్టుబాటు అయితే అది వేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదేశించారు. రైతుకి ఏది బాగుంటే అది వేసుకోండి, ఏ పంటలో మీకు లాభం వస్తుందంటే ఆ పంట వేయండి, దానికి క్రాప్ లోన్ ఇస్తాం. అది కాకుండా ఇంకా మెరుగుపరచుకోవడానికి అదర్ షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అదే దీని మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భాజపా మోదీ లఘు చిత్రం. గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నైన్త్ క్లాస్ విద్యార్థులను ఐరన్ స్కేల్ తో చితకబాదిన ప్రిన్సిపల్. అనకాపల్లి ఓటీపీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన దస్తావేజు లేఖర్లు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.